కానీ బైబిల్లో రాసిన మాట దావీదు ప్రతి రాత్రి ఎవ్రీ నైట్ he wept in the prayer. ప్రతి రాత్రి కన్నీళ్లు కార్చాడు. సహోదరుడా, కన్నీటి ప్రార్థన దేవుడు నీ కారణం. ఇర్మియా ఏడ్చాడు, గ్రామం ఉన్న పాపాత్మ స్త్రీ ఏడ్చింది, ఆ కన్నీళ్లతో యేసు పాదాలు గడిగింది, తన తలవెంట్రుకలతో శుభ్రంగా తుడిసింది, అత్తర పోసింది, పరిశుద్ధపరిచింది. ఇర్మియా ఏడ్చాడు, దేవుడు తన మాట విన్నందుకు ఏడ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏడిస్తే ఆయన కన్నీళ్లు ఏరులై పారిపోయాడు. సహోదరుడా, ఈ లోకంలో నువ్వు కన్నీళ్లు కారుస్తావో ప్రతి బొట్టుకి, నువ్వు కార్చిన ప్రతి బొట్టుకి దేవుడు దీవెన సిద్ధపరుస్తాడు. 56వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి ఏమండి నువ్వు కార్చే ప్రతి బొట్టు ఎక్కడ ఉందండి? నీ బుడ్డిలో. ఒక బుడ్డు ఉన్నది పరలోకంలో దేవుని దగ్గర, ఒక బాటిల్ ఉన్నది. మనం మినరల్ వాటర్ ఎదుగుతున్నామే, క్యాన్లు, అలాంటి క్యాన్ లాంటివి ఉన్న యేసు ప్రభు దగ్గర. ప్రార్థన చేస్తున్న నీ ప్రార్థనలో కార్చే ప్రతి బొట్టుని దేవుడు దాంట్లో నింపుతున్నాడు. వేస్ట్ పాయింట్ ఎట్లా? నీ కన్నీరు ఎప్పుడు వ్యర్థం కాదండి. నువ్వు కార్చే ప్రతి బొట్టు ఆ బుడ్డిలో దాచిపెట్టాడంట. ఆ బుడ్డి నిండిన తర్వాత ఇట్లా వంచినప్పుడు ఎన్ని బొట్లు పడుతున్నాయో అన్ని దీవెనలు తన బుక్లో, తన కవిలలో, అంటే కింద బుక్ నోట్స్ లో, పుస్తకంలో ఉంటారు. ఏం రాసిందండి పుస్తకము? there is a book for you, for your weeping prayer. నీ ప్రార్థనకి ఒక బొట్టు, ఒక బాటిల్ ఉన్నానండి. బాటిల్ నిండా నువ్వు కన్నీళ్ళు కార్చావు. అవి ఇట్లా వంచినప్పుడు ఎన్ని బొట్లు కారుతున్నాయో అన్ని టిక్కులు పెట్టి అన్ని దీవెన దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వ్యర్థం కాదండి. కనుక దావీదు అంటున్నాడు కదా, నీ కవిలలో, నీ పుస్తకములో బాటిల్ మొత్తం నిండగానే పొర్లిపోతాను తెలుసుకొని దేవుడు అంటే ఒక్కొక్క బొట్టు కింద పడుతున్నప్పుడు ఎన్ని బొట్టులు కాల్చావో అన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మళ్ళీ పెడుతున్నాడు. మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ఆ ప్రార్థన కాల్చే ప్రతి కన్నీరు నిండంగానే మళ్ళీ కౌంట్ చేస్తున్నాడు. 100 బొట్లు అయినాయా ఆ బాటిల్లో, 100 దేవుడు సిద్ధపరుస్తున్నాడు. పురుషోత్తమ దేవుడు కూడా. దావీదు ఏడిస్తే ఆయన కన్నీళ్లను ఒక బాటిల్లో సిద్ధపరిచాడు దేవుడు. He kept all his tears in a bottle. ఒక సీసాలో దాచిపెట్టి అవన్నీతో వచ్చిందంట. లెక్కలేని బొట్టు కానీ ఎన్ని బొట్టు కారితే అన్ని దేవుడు. ఏమండి, కన్నీటి ప్రార్థన దేవునికి ఆశీర్వాదం, నీకు ఆశీర్వాదం, దేవునికి సంతోషం. కనుక దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కన్నీరంట పరలోకంలో సింహాసానికి కదిలించింది. కదిలించిందంట. సహోదరుడా, నీ ప్రార్థన సంఘం కోసం ప్రార్థన చేస్తున్నావేమో నేను కాదనట్లేదు, నీ వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేస్తున్నావు నేను కాదనట్లేదు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా నేను కాదనట్లేదు. కానీ కన్నీరు కారుస్తున్నావా? కన్నీరు కారుస్తే ఆ కన్నీటికి నీకు దేవుని సిద్ధపరిచేది. యథార్థం ఉంటుంది. దావీదు ఎలాంటి వాడు చూడండి. 26వ కీర్తన 1వ వచనము, 26వ కీర్తన, యెహోవా నేను యథార్థవంతుడనై, ఈయన సర్టిఫికేట్ చేస్తున్నాడు. యెహోవా ఐ యామ్ ది ఇంటిగ్రిటీ మ్యాన్, నేను యథార్థవంతుడను. దావీదు చెప్తున్నాడు, ప్రభువా నేను యథార్థవంతుడు అయినప్పటికీ నేను పాపినే, నా శ్వాస పాపం, నా తలంపుల పాపం, నా ఆలోచన పాపం, నా నడవడి పాపం, నా లక్షణాలన్నీ పాపం. నీ సన్నిధిలో రాగానే బయట ప్రపంచంలో యథార్థవంతుడే కావచ్చు, కానీ నీ సన్నిధిలోకి రాగానే నేను పాపిని. నా పాపాలు శుభ్రంగా పడుగని ఏడుస్తున్నప్పుడు ఆయన కన్నులు ఏమైనాయండి? ఏరులై పారిని.
ఆ ఏలియాని ఇప్పుడు పొందుకునే ఆయన ఒక రాజు యొక్క పొంది ఎలా ఉంటుంది తెలుసా? రాజు పడుకునే సింహాసనం ఎలా ఉంటుందో ఆయన అన్నట్టు ఫర్నిచర్ అంతా కూడా బాగా నీట్గా ఉంటుంది. ఆయన పడుకునే పొరుపు కూడా లేచిపోతుందంటే నేను అనుకుంటాను కదా, ఎంత ఏడ్చుంటాడు, ఎంత ఏడ్చుంటాడు. నువ్వు రక్షించబడాలని, అది నేను రక్షించబడాలని. రక్షించబడకుండా రక్షణ నిర్లక్ష్యం చేసే వాళ్ళ విషయంలో దేవుడు అల్లాడుతున్నాడండి. అల్లాడి ప్రార్థన చేస్తున్నాడు. యూదులంట ఆయన రక్తాన్ని కాళ్ళతో తొక్కారు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 వచ్చిన చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29 వచ్చిన ఒక మాట ఉన్నది. యేసయ్య కన్నీళ్లు విడిచి కారిస్తే, ఆయన రక్తం కారిస్తే ఆ రక్తాన్ని కూడా ఏం చేశారు? తొక్కారు. 10వ అధ్యాయం 29 వచ్చిన దేవుని కుమారుని ఏం చేస్తున్నారండి? మీరు చెప్పండి, ఏం చేస్తున్నారు? పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముకు పరిశుద్ధ ఆత్మను తిరస్కరించిన వారు ఎంత శిక్షకు లోనవుతారండి? వాళ్ళ విషయంలో దేవుడు ఇప్పుడు కూడా ఏడుస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారు ఏడిస్తే ఆయన కన్నీళ్లు ఏరులే పారిని. ఆయన రక్తము మూట కట్టబడింది, జీవం మూట కట్టబడింది. ఎంత రక్తం కార్చాడో తెలుసా? యవ్వన రక్తం, శిలువలో యవ్వన రక్తం మొత్తం కార్చాడండి. ఆయన జీవపు మూటలో కట్టబడింది. ఎంత రక్తం కాచాడు? ఆయన రక్తం మొత్తం కూడా కాచాడు, ఏమీ లేదు. ఆయన రక్తం ఉందో లేదు, ఒక బంట్రొత్తి వచ్చి ఆయన పక్కన పడవగానే రక్తానికి బదులు ఏం కారిందండి? నీరు కారింది. రక్తం లేదు. ఇంకా ఇక్కడ పడవగానే ఈ బళ్ళం ఇక్కడికి వచ్చిందంట. ఆ బళ్ళ వెనకాల ఏం కారిందంటే నీరు కారింది. ఆయన రక్తం మొత్తం కూడా, జీవము అంటే రక్తము, ప్రాణము, జీవపు మూటగా కట్టాడు తండ్రి. నీ కోసం కార్చాడు, నా కోసం కార్చాడు. యేసు ప్రభు రక్తం కార్చాడు, కన్నీళ్లు కార్చాడు. ఇప్పుడు 119వ కీర్తన మీరు చదివారు కదా. 119వ కీర్తన 119వ కీర్తన నా కన్నీరు ఎన్నో వచనం? అది 136వ వచనం. 119వ కీర్తన 136వ వచనం. ఆయన ఏడుస్తున్నాడు శిలువ మీద. 33 సంవత్సరాలు ఏడుస్తున్నాడు. కాల్సిన రక్తం ఆయన మొత్తం కూడా తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు కార్చిన ప్రతి రక్తాన్ని రక్తపు మూటలో మూట కట్టాడు, జీవపు మూటలో మూట కట్టాడు. ప్రతి కన్నీరును తన బట్టలో మూట కట్టాడు. ఏరులై పార్టీ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేశాడా? ఎలా తప్పించుకుంటామండి? ఎవరండి? పిల్లవాడికి సరిగ్గా లేకపోతే తల్లికి వెళ్ళాడిపోతారు. పిల్లలు సరిగ్గా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే పిల్లల్ని అన్నం తినరు. వాళ్ళ పిల్లలు చక్కగా ఉంటే అన్నం తినగలరు. మనందరూ నరకానికి వెళ్తుంటే వాడు ఏడిస్తే ఏరులే పారి. ఆ ఏళ్ళన్నీ పేరు ఆ ఏ ఒక్క పుట్టుబడి వేస్ట్ కాకుండా మూట కట్టాడంట. ఎక్కడ మూట కట్టాడు? సామెతల గ్రంథం 34 ఒకసారి ఆ సెంటెన్స్ మొత్తం చదవండి. 4వ అధ్యాయం 30వ అధ్యాయం. ఆకాశమునికి ఎక్కి మరలా దిగిన వాడేవాడు, తన పిడికెళ్లతో గాలి పట్టుకున్న వాడేవాడు, ఆ బట్టలో నీళ్లు మూట కట్టిన వాడేవాడు యేసు ప్రభు మాత్రమే. నీ కన్నీళ్లు మొత్తం తన పట్టున్నది పరిశుద్ధమైన పట్ట, నీతి అనే పట్ట, రక్షణ అనే పట్ట, వస్త్రం ఉన్నది, పవిత్రమైన వస్త్రము, నీతి అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము, ఆరోగ్యం అనే వస్త్రములో ఆ నీళ్ళన్నీ కూడా మూటగట్టాడు. నువ్వు కారుస్తున్న నీళ్లు, తన కుమారుడు యేసుక్రీస్తు కారుస్తున్న నీళ్లు మూటగట్టాడు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. న్యాయమైన తీర్పు తీరుస్తాడు దేవుడు. పురుషోత్తం 100 కొట్లు కారిస్తే ప్రార్థనలో 100 దీవులు సిద్ధపరుస్తాడు దేవుడు. 1 బొట్టు కారిస్తే 1 బొట్టే దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రతి బొట్టుకి దేవుడు దీవులు సిద్ధపరిచాడు.
అందుకే దావీదంటే దేవునికి ఎంతో ప్రేమ. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందదాయకం. శాంతి గ్రంథంలో ఉంటుంది యథార్థవంతుల ప్రార్థన. ఆయన యథార్థవంతుడు. ఇట్ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఈవెన్ దో హిస్ ప్రేయర్ హస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద హెవెన్. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన పరలోకం పోయింది. దేవుడు దావీదును దీవించాడు. ఎవరిని అంత గొప్ప మాట. ప్రార్థనలో మనం భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో కూర లేకపోతే ఎట్లా ఉంటుందో, కన్నీరు లేకపోతే నీ ప్రార్థన ఎట్లా ఉంటుంది. ప్రార్థించేటప్పుడు దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? దేని ఉద్దేశించి ప్రార్థన చేసి, కుటుంబ రక్షణ కోసమా, అయితే నీ సమస్య కోసమా? తప్పనిసరిగా కన్నీళ్ళు కారాలి. కన్నీళ్ళు కారినప్పుడు ఆ బుడ్డంతా జాగ్రత్తగా దాచిపెట్టాడు. సహోదరుడా, అలాంటి అనుభవం నీకున్నదా? కన్నీటితోనే సంఘాన్ని కట్టాలి, కన్నీటితోనే సమాజాన్ని కట్టాలి, కన్నీటితోనే కుటుంబాన్ని మార్చాలి, కన్నీటితోనే భర్తను మార్చాలి, భార్యని మార్చాలి, పిల్లలు మార్చాలి, బంధువులు మార్చాలి, మన రిలేషన్ మొత్తం కూడా మార్చాలి. ఓన్లీ ఆయుధం ఏంటంటే ప్రార్థనలో కన్నీరు కావాలి. దావీదు కన్నీరు కావాలి. దావీదు నుంచి దేవుడు ఏమన్నాడు తెలుసా? మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. యథార్థవంతుడు. సహోదరుడా, నువ్వు యథార్థవంతుడుగా ఏమి కూడా కన్నీరు ప్రార్థన చేసి, ఆయన కన్నీరు ప్రార్థన చేశాడండి. ఆయనకున్న వేదన, ఆయనకున్న బాధ, ఆయనకున్న దుఃఖం కన్నీరుగా మారితే ఆ దుఃఖాన్ని దేవుడు క్యాలిక్యులేషన్ చేశాడు. చూడండి, ఏమి గ్రంథము 6వ అధ్యాయం 1-2 చదవండి. ఏమి గ్రంథము 6వ అధ్యాయం 1-2. దానికి ఏము ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చాను, నా దుఃఖము చక్కగా తోచబడునుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసినలా నా విపత్తు. ఎవరండి అన్న చెప్పాలి? ఏంటండి? సముద్రముల ఇసుక కన్నా సముద్ర ఇసుక రేణువుల కన్నా కూడా ఏపు తొక్కు అంత పొరువైన దుఃఖాకాంతుడు యోబు. ఎందుకోసం ప్రార్థన చేశాడు? ఎందుకు ప్రార్థన చేశాడు? తన కుటుంబం, భార్యకు మారు మనసు లేదు. అంత పోయినా సరే అన్ని సమీపంగా ఉన్నప్పుడేమో ప్రభుని కనపరిచేది. అన్ని అనుకూలంగా లేనప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు యోబు ద్వారా దేవుని కాని మాట ఉన్నది. అందుకు బాధేసింది, ఏడుస్తున్నాడు. ఒకప్పుడు నన్ను సపోర్ట్ చేసే నా భార్య, ఒకప్పుడు నీ కన్నీటి కార్చే నా భార్య ఇప్పుడు నీ నామాన్ని అవమానపరుస్తుంది ప్రభువా అని ఆమె కోసం, రక్షించబడని వాళ్ళ కోసం యోబు ఏడిస్తే ఆయన విపత్తంట సముద్ర ఇసుక రేణుల కంటే ప్రతి ఇసుక రేణు ఎంతో అన్ని దీవులు దేవుడు సిద్ధపరిచాడు. పర్లోకంలో ఒక్కొక్క ఇసుక రేణుకి ఒక్కొక్క దీవెన చొప్పున పర్లోకంలో దేవుడు సిద్ధపరిచాడు. యోబు గారికి మనం అనుకుంటాం కదా, ఈ లోకంలో యోబుకి డబల్ దీవించాడు, ఈ లోకంలో దేవుడు డబల్ దీవించాడు. ఆయన పరలోకంలో యోబు ఆశీర్వాదాల కంటే సముద్ర ఇసుక రేణుల కంటే ఎక్కువ. మాట అండి. దావీదు యొక్క ప్రార్థన యొక్క కన్నీటి బొట్టుకు సముద్ర ఇసుక రేణుల కంటే పొరువైనది. ప్రతి ఇసుక రేణుకి ఒక దీవెన చొప్పున దేవుడు సిద్ధపరుస్తాడు. దీవించబడకుండా నువ్వు ఫలించలేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ. దీవించబడాలి. వ్యాపారంలో దీవించబడాలి, ఉద్యోగంలో దీవించబడాలి, చదువులో దీవించబడాలి, ఆరోగ్య విషయంలో దీవించబడాలి, అన్ని విషయాలు దీవించబడాలంటే ఆ దీవెన కావాలి. దీవెన అనేది లేకుండా నువ్వు ఫలించలేవు. అంత ప్రయత్నం చేయి. ఆ దీవెన వల్ల కన్నీరు బొట్టు కావాలి. ఆ కన్నీరు బొట్టు వచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమండి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22 మాట చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22 ఒక శ్రేష్టమైన మాట ఉంది. 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. ఎవరిని నువ్వు అనుకుంటున్నావేమో యేసు ప్రభు వారికి సపోర్ట్ చేయాలని అనుకోకు, యేసు ప్రభు సహాయం చేయమనుకో. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత. మీద సపోర్ట్ చేసి ప్రభుకి హెల్ప్ చేస్తే అది అభివృద్ధి చెందలేదు. వాక్యానికి విరుద్ధం. నువ్వు
కష్టపడాలంటే కష్టపడి కన్నీరు కావచ్చు, ఆ కన్నీరు ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన వాడంటే దేవుడు. శాపాన్ని, బిలాము శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిన వాడు దేవుడు. అంత గొప్ప దేవుడు. నీ కన్నీరు ప్రతి బొట్టుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వించినప్పుడు ఆ ఆశీర్వాదం యొక్క లిస్ట్ ఉంది ఒకటి, పుస్తకం. ఆ పుస్తకంలో లెక్క రాస్తాడు, ఇన్ని బొట్టు కాల్చాడు. దావీదు గురించి మంచి సర్టిఫికెట్ ఇచ్చాడు. చూడండి, అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనంలో, అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనంలో, ఆ తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడు దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన, మరి హార్ట్. దేవుడు ఏం చెప్తే చేస్తాడు. యథార్థవంతుడంటే ప్రభు కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే లేవాలి. ఈ పని చేయకుండా చేయకుండా ఉండాలి, ఈ పని చేయబడి చేయాలి. అందుకు దేవుడు ఎవరు సాక్షించాడంటే దావీదు గురించి, ఆయన కన్నీళ్లు కాల్చడమే కాదు, ఆయన కన్నీళ్ళ యొక్క పరుగు కొట్టుకుపోవడమే కాదు, ఆయన కన్నీళ్లు కాల్చిన కన్నీళ్ళు నేను బాటిలో సిద్ధపరిచి ప్రతి వచ్చినప్పుడు ఎన్ని బొట్లు కానీ అన్ని దీవెలు సిద్ధపరచడమే కాదు, ఆయన నా హృదయానుసారుడైన మనుష్యుడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని హృదయం ఎలాంటిదో దావీదు హృదయం అలాంటిది. ఈ దాంట్లో ఎగ్జామ్షన్ లేదు. ఏమండి, దేవుని హృదయం ఎలాంటిదో దావీదు హృదయం అలాంటిది. ఏ మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్. ఏ మరణం లేనటువంటి వాడు దావీదు. అందుకే నేను యథార్థవంతుడైన ప్రవర్తించింది. రేపు కూడా 5 సర్టిఫికేట్లు ఉన్నాయి. ఏం తెలుసా? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని భయం లేనివాడు, పాపాన్ని విసర్జించిన వాడు, దేవుని సేవకుడు. అలాగే యథార్థవంతుడు దావీదు. యథార్థవంతుడైనటువంటి దావీదు ఎందుకంటే దేవుడు ఏదైతే చేస్తాడు. పరలోకవారంట దావీదు హృదయాన్ని, యేసుక్రీస్తు హృదయాన్ని జెరాక్స్ కాపీ తీశారట. దేవదూతలందరూ కూడా ఏం చేశారంటే దావీదు హృదయాన్ని, యేసు ప్రభు హృదయాన్ని కాపీ తీశారు. కాపీ తీస్తే ఏది దావీదు హృదయమో, ఏది యేసుక్రీస్తు హృదయమో తెలియకుండా ఉందంట. అంటే ఏ మరణము లేదు, ఒక తప్పు తప్ప, ఒక పాపం కాని పాపం ఒకటి చేశాడు, అది దేవుడు క్షమించాడు. దానికోసం ప్రార్థన చేస్తే పొరుగు కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఇచ్చిన యథార్థవంతుడు. ఆ యథార్థవంతుడి యొక్క హృదయం అలాంటిది, యథార్థంగానే ఉంది. ఎలాంటిదంటే ఏ మరణ దేవదూతలంట మహాజ్ఞానులు. దేవదూతలకు ఉన్న జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. చూసుకున్నంత జ్ఞానం ఉంది. వాళ్ళకే అర్థం కాలేదంట. తారుమారు చేసినట్ట ప్రభు. ఈ 2 ఫ్లోలో ఎవరిది దావీదు హృదయమో, ఎవరిది నా హృదయం అనగానే ఎవరు చెప్పలేకపోయారు. కారణం తెలుసా? దావీదు హృదయము, యేసుక్రీస్తు హృదయం ఒకే విధంగా. అలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ ప్రార్థన దేవుడికి తెలుసు. అలాంటి వాళ్ళు 24/7 360 రోజులు ప్రార్థన చేస్తూనే ఉంటారు, కన్నీళ్లు కాలుస్తూనే ఉంటారు. యేసు ప్రభు చెప్పిన మాట, ఎ మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్. నా హృదయం అలాంటిదో దావీదు హృదయం అలాంటిది. నీ హృదయం పరీక్ష చేసుకున్నావా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన ఆ డిసైడింగ్ ఎవరు లేదు. బీపీలు క్యాన్సర్ కాదండి, బైబిల్ రాసిన మాట. ఘోరమైన వ్యాధి, రోగం కాదు, వ్యాధి, తగ్గని వ్యాధి. అలాంటి వ్యాధి, ఆ వ్యాధి గల హృదయాన్ని దావీదు దేవుడికి ఇచ్చాడు. ప్రభువా, నీకు ఇస్తాను ప్రభువా, నువ్వు వైద్యులకు వైద్యు, పరమ వైద్యుడు కదా, నాలో కాని పాపం అవుతుంది ప్రభువా, నేను చేయకూడని పని చేశాను. ఏదైతే చేయకూడదని చేశాను ఏం చేయదు. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 23వ అధ్యాయం 26వ వచనం అండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథము, నా కుమారుడా, ఈ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా. దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి నేను అడుగుతున్నాడు,
నన్ను అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు. దావీదుని అడిగాడంట, దావీదు నువ్వు కాని పని చేసావు కదా, చేయకూడని పని చేసావు కదా, ఒక పని చేయి. ప్రార్థన అడిగాడు, ప్రభు నా హృదయం ఏంటి ప్రభు, ఎంత భయంకరమైంది, ఎంత ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకు వచ్చినాడు దుఃఖం. ఎవరు హృదయంలో పాపం పరిపాలన చేస్తుందో ఆ పాపంలో వచ్చే నష్టాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్ గా కన్నీళ్లు గారుతాయి. దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి. లోక సంబంధమైన దుఃఖం, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. The heavenly sorrows lead to the repentance. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడు వస్తుంది? నీ హృదయం ప్రభు దగ్గర చూపించు. ఎంత ఘోరమైనదో నీకు తెలుస్తుంది. ఏమండి, డాక్టర్ అన్నాడట, ఎక్స్రే చేస్తాను, నీకు హృదయం చూడయ్యా అన్నాడు. నీకున్న డిసీజ్ క్యాన్సర్ అంత ప్రమాదం చూడంటే చూసినప్పుడు పేషెంట్ అల్లాడిపోయాడంట. డాక్టర్ అంట స్కానింగ్ చేపిస్తూ ఆ రోగిని పిలిచి అన్నాడు, చూడు నీకున్న క్యాన్సర్ ఎక్కడ పుట్టిందో, ఎంత స్ప్రెడ్ అయిందో చూడమంటే చూస్తుంటే స్క్రీన్ లో చూపిస్తున్నాడంట. ఆ పిక్చర్ చూసినప్పుడు ఆ వ్యాధి కలిగిన మనిషి అల్లాడిపోయాడంట. దీనికి పరిష్కారం లేదండి. పరిష్కారం ఉంది, నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా. అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు, దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు దావీదు హృదయాన్ని దేవుడు చూపించుకొని, హృదయం పిచ్చిది ఇలా ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధులను ఉన్నావు, చేయకూడని పని చేశావు, కాని పని చేశావు అనగానే అన్నాడు, నా హృదయానికి ఇస్తాను. నువ్వు వైద్యుడు పరమ వైద్యుడవు, పరలోకం నుంచి వచ్చింది దేనికంటే నా హృదయాన్ని బాగు చేయడానికి కదా నువ్వు వచ్చింది. అందుకే నువ్వు వచ్చింది. పాపులు రక్షించు యేసుక్రీస్తు లోకమునకు ఆయన పర్పస్ అది. నా హృదయం బాగు చేయడానికే కదా. ప్రభువా నేను చేయకూడని పని చేశాను, ఇక నా హృదయం నీకు ఇస్తున్నానని ఇచ్చాడంట. ఇప్పుడు నేను అడుగుతున్నా, నా కుమారుడా నీ హృదయం నాకు. చూడండి ఒకసారి చదివారు కదా, సామెతలు 23:26 వచ్చింది. 23:26 చదివారు కదా. ఇప్పుడు నా కుమారుడా హృదయం నాకిమ్మో, దేవుడికిమ్మో, దేవుడు ప్రజెంట్ చేయి. ఎంత ఘోరమైన వ్యాధి కలిగినా సరే దేవుడు శుభ్రంగా రక్తంలో కడుగుతాడు. అప్పుడు నీ మీద ముద్ర వేస్తాడు. ఏమనంటే యథార్థవంతుడు. ముద్ర వేస్తాడు. యేసు ప్రభువే కడగాలి, యేసు ప్రభువే కొడవాలి, యేసు ప్రభువే పరిశుద్ధపరచాలి, యేసు ప్రభువే ముద్ర వేయాలి. ఆ ముద్ర మీద సంతకం పెట్టాలి. అప్పుడు నీ హృదయం యేసుక్రీస్తు హృదయం ఒకటిగా ఉంటుంది. ఆ పని చేసిన ప్రభు, ఆ పని చేసిన ప్రార్థనలో జరుగుతున్న ప్రక్రియ, ప్రార్థనలోనే ఆ దృశ్యాన్ని చూస్తాం. ఏమండి, సహోదరుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని ప్రభుని అడుగు. ప్రభు అసలు నా హృదయం పిచ్చిది ఏంటి, అసలు నా హృదయం ఎలా ఉన్నాయి అంటే దేవుడు మలిని చెప్తాడు. మలిని తొలగించుకొని ప్రార్థన చేసి తొలగించి ఆయన హృదయం లాంటి హృదయంగా చేస్తాడు. అప్పుడు నేను యథార్థవంతుడనే ఉన్నాను. చూడండి ఇప్పుడు ఏమన్నాడు దావీదు, 26వ కీర్తన మొట్టమొదటి చదివారు కదా. 26వ కీర్తన మొదటి వచ్చిన చదవండి ఒకసారి. 26వ కీర్తన, యెహోవా నేను యథార్థవంతుడినై. ప్రభువా ఇంతకుముందేమో కన్నీళ్ళు కార్చముందేమో లోపంలో ఉన్నాను, ఇది చూడబడ్డది చూశాను, ఏది చేయబడ్డది చేశాను, నీ మాట నేను వినలేదు, ఘోరమైన హృదయంగా తయారు చేసుకున్నాను, పాపం చేశాను ప్రభువా. ఒక సహోదరాన్ని ఒక స్త్రీతో పాపం చేసే ప్రభువా నన్ను క్షమించినప్పుడు ఆ హృదయం ప్రజెంట్ చేశాడంట. సహోదరుడా, ఇది యేసు ప్రభు ఆస్తులు అడగట్లేదు, ధనధాన్యాలు అడగట్లా, హృదయం అమ్ముంటున్నాడు. ఈ హృదయం నాకు ఇస్తే హృదయం శుభ్రంగా పెడుగుతాడు, పరిశుద్ధపరిచి నీకేమని పిలుస్తాడంటే యథార్థవంతుడు అని సంతకం చేసి ముద్ర వేస్తాడు. నేను అన్నాడు దావీదు, నేను సన్నిధిలో యథార్థవంతుడనై లివింగ్ యాజ్ ఎ ఇంటిగ్రేటివ్ మ్యాన్ ఇన్ యువర్ ప్రెజెన్స్. యొక్క సన్నిధిలో యథార్థవంతుడుగా ఉన్నాడు ప్రభా అంటే అప్పుడు చూసేదట లూసిఫర్ యేసు ప్రభు యొక్క హృదయాన్ని, దావీదు హృదయాన్ని జెరాక్స్ కాపీ తీస్తే లూసిఫర్కే అర్థం కాలేదంట. ఎవరిది దావీదు హృదయమో ఎవరిది యేసుక్రీస్తు హృదయం అన్న విషయం అంత పవిత్రుడు చేస్తాడు దేవుడు. ఎంత ఘోరమైన పాపైనా సరే సహోదరుడా, నీ హృదయాన్ని ప్రభుకు ప్రకటించి చేస్తే ఆ యొక్క పరిశుద్ధమైన రక్తంతో శుభ్ర
నువ్వు చేసే ప్రతి పొట్టు ఒక బాటిలో ఉంటాయి. ఆ బాటి నిన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ బాటి ఎన్ని పొట్టు కారుతాయి అన్ని కవిలలో పుట్టు పుస్తకం రాసుకున్నమాట 56వ కీర్తన వచ్చినప్పుడు నీ కవిలలో ఉంటుంది, కింద ఫుట్ నోట్స్ నోట్స్ పుస్తకంలో ఉంటుంది. ప్రభుత్వ పుస్తకం ఉన్నది, నీ కన్నీటి పుస్తకము, నా కన్నీటి పుస్తకము ఉంది. ఎన్ని పొట్లు కాల్చుకున్నావు చూడండి. 56వ కీర్తన వచ్చినము, నా సంచారం నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీటి గుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నీ కన్నీటి ఫుట్ నోట్స్ లో పుస్తకంలో ఉండదు. నీకు పుస్తకం ఉంది పరలోకంలో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని కన్నీళ్లు కార్చేవో పుస్తకంలో రాస్తాడు. ఎన్ని బొట్లు కార్చేవో ప్రతి బొట్టుకి ఇల్లు కడతాడు దేవుడు. ప్రతి బొట్టుకు ఒక ఆశీర్వాదం సిద్ధపరుస్తాడు. నీ అనుభవం నీకున్నదా? ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేయకపోతే అది తేలిపోతుంది. విరిగి నెలిగిన మనసు కలిగిన వాళ్ళు, దైవ చిత్తానుసారం దుఃఖం కలిగిన వాడు కన్నీళ్లు కారుస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను, లోక సంబంధమైన దుఃఖము మరణం కలుగు చేయను. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి? ఎందుకు గురేసుకుంటున్నారు? ఎందుకు పాయిజన్ తీసుకుంటున్నారు? ఎందుకు అప్పులు ఉండేని సూసైడ్ చేసుకుంటున్నారు? కేవలం వాళ్ళు లోక సంబంధమైన దుఃఖంతో ఉన్నారే కానీ దైవ సంబంధమైన దుఃఖం మనలో లేదు. దైవ సంబంధమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఆ దుఃఖము కలిగిన వాడు దావీదు. ఆ దుఃఖం కలిగిన వాడు పాపాత్ముడైన స్త్రీ. ఆమె కన్నీళ్లు కారుస్తూ కన్నీళ్లు వేసే పాదాలు మొత్తం శుభ్రం కడిగింది, తలవెంట్రుతో శుభ్రంగా తుడిసింది, అత్తర పూసింది. దైవ సంబంధమైన దుఃఖం కావాలి, లోక సంబంధమైన దుఃఖం నీకు అవసరం. ఆ దుఃఖం ప్రభు మీది, ఆయన చూసుకుంటాడు. ఏమండి ఒక గొప్ప మాట. ఇప్పుడు దావీదు కంట ఆశీర్వాదాలు చూడండి. అపొస్తలుల కార్యక్రమము 13వ అధ్యాయం 34వ వచనములో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతులలో నుండి లేఖను బట్టి దావీదునకు అనుగ్రహించిన ఏమంటే ఏం చెప్పండి, పవిత్రమైన వరములను దేవుడు ఈ రాత్రి సమయంలో మనకు అనుగ్రహిస్తూ, వరం అంటే ఆశీర్వాదం, దీవెన. ఏమంటే ప్రతి ఒక్కరు దీవించాలి. మీరు ఎన్నాళ్ళు ఉపవాసం ప్రాంతం, ఎందుకు ఉపవాసం ప్రాంతండి? 21 రోజులు. చాలా సంతోషం. మధ్యాహ్నం ఫోన్ చేసి మా అబ్బాయి, మా మినిస్ట్రీ డైరెక్టర్ విజయ్ కుమార్కి హాస్పిటల్ ఫోన్ చేసి, నాన్న ఇవాళ వెంట ప్రార్థన, వాళ్ళ చర్చిలో ప్రార్థన, లోకయ్య చర్చి గారిలో, లోకయ్య గారి చర్చిలో మరి వాళ్ళు 21 రోజులు ఉపవాసం ఉన్నారంట. ఆరోగ్యం బాగాలేక కొనుక్కున్నారు. చాలా గొప్ప విషయం. మేము చాలా సంతోషం, ప్రార్థన చేస్తున్నాం అక్కడ. చాలా గొప్ప విషయం అండి. అయితే నీ ప్రార్థనలో టేస్ట్గా ఉండాలంటే, రుచిగా ఉండాలంటే, నీ ప్రార్థన డైరెక్ట్ పరలోకం కావాలంటే కన్నీళ్లు కాల్చాలి. కన్నీళ్లు కాల్చుకున్న ప్రార్థన చేయదు. అది ప్రార్థన కాదు, ఫార్మాలిటీస్, ఫార్మాలిటీ కాదు. కానీ కన్నీళ్లు కాల్స్తే ప్రతి పొట్టు కంట పవిత్రమైన వరం సిద్ధపరిచాడు. ఆ సినిమా అంటే సొంత మాట, దేవుని వాక్యమే. 13:34 చదవండి. అపొస్తలులు 13:34 మీరు చదివారు కదా. ఇప్పుడు సార్, మరియు ఇళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేపని బట్టి దావీదునకు అనుగ్రహించిన ఎవరాలండి చెప్పండి, ఎవరాలు? పవిత్రమైన వరములో శ్రేష్టమైన ప్రతి దీవియు ప్రతి వరమును జ్యోతిర్మయుడు తండ్రి యొక్క నుండి ఫాదర్ ఆఫ్ ద హెవెన్ అక్కడి నుంచి వస్తాయి. లోక సంబంధమైన దీవెనలు కాదు, పవిత్రమైన వరములో శ్రేష్టమైన దీవెనలో అమూల్యమైన ఈవులు పరలోకం దేవుడికి పంపిస్తాడు. ఒక క్యాల్కులేషన్ పుస్తకం ఉన్నాయి, ఓపెన్ చేస్తాడు. పురుషులతో పుస్తకం, కరెంట్ పుస్తకం తీస్తే
ఆ కన్నెడు స్థితికి ఎన్ని బొట్టుగా వచ్చాడు, అన్ని పవిత్ర వరాలు సిద్ధపరచు. ఏమండి, ఆశీర్వాదాలతోనూ శ్రేష్టమైన దీనులతోనూ అమూల్యమైన వరములతో వెట్టుకెళ్తున్నావా, కొట్టి చెల్లుతున్నావా? దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వదించబడి వెళ్ళాలి, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి. ఆశీర్వాదం తీసుకోకుండా ఒట్టి చెల్లితే వెళ్ళకు. దావీదు కన్నా ఆయన కాచిన కన్నీటి కట్ట గుడ్డలో మూట కట్టి, ఆ మూట కట్టినటువంటి ప్రతి దాన్ని గుడ్డులో పోస్తే ఎన్ని గుడ్లు అయ్యో అన్ని పవిత్రమైన వరాలు చెప్పుకొచ్చాయి. ఏమండి, ఎన్ని చెప్పండి తెలుసా? ఆకాశ నక్షత్రాలు లెక్కించలేని దీవులు అబ్రహాము దేవుడు అలా దీవించాడు, ఇస్సాకు అలా దీవించాడు, యాకోబును అలా దీవించాడు, దావీదును అలా దీవించాడు, సమరయ స్త్రీని అలా దీవించాడు, పాపాత్మ స్త్రీని అలా దీవించాడు. సోదరుడా, నీకు దీవెన రావాలంటే కన్నీటితో వాక్యాన్ని సిద్ధపరచు, కన్నీటి ప్రార్థనతో నీ యొక్క పట్టణాన్ని సిద్ధపరచు, కన్నీటి ప్రార్థనతో పరలోకపు పునాదిని వేసుకో. ఇప్పటి నుంచే ఒకవేళ నీ అనుభవం ఇప్పుడు లేదేమో, ఇప్పటి నుంచి ప్రార్థించే. ఇప్పుడువా నువ్వు వ్యక్తిగత ప్రార్థన. ఒక సహోదరుడా, బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదా, పిల్ల రాళ్ళు ఏడత కూర్చొని వాకి దగ్గర కూర్చొని ఏడతా ఉంటున్నాడు. ప్రభువా, ఈ రాళ్ళు బియ్యం ఒకే విధంగా ఉన్నాయి, ఈ బియ్యంలో రాళ్ళు గుర్తించే జ్ఞానం నాకు ఇచ్చావు. అయితే ఈ రాళ్ళని ఏ విధంగా ఏరేస్తున్నానో నా హృదయంలో మలినాన్ని కూడా తీసేప్పుడు ఎన్నిసార్లు రాళ్ళు వేసి ఏం పారేసిందో అన్నిసార్లు ప్రార్థన చేసినట్టు, అమ్మ ప్రభువా, నీవు నా హృదయంలో నాకు కనబడని పాపాలు చాలా ఉన్నాయి, ఈ రాళ్ళని ఏ విధంగా తీసేస్తున్నానో నా హృదయంలో పాపాలను తీసేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చూసే ప్రార్థన కాదు, ప్రార్థన చేసినప్పుడు తలపించుకొని రాసిన ప్రభుత్వ పోరాడు, కన్నీడు కాచో, అడుగు. నీవు నన్ను దీవిస్తేనే తప్ప, ఏమన్నాడండి? నీవు నన్ను దీవిస్తేనే తప్ప నేను పోనీనో. తేలికొండ కాదు, యాకోబుని మోసగాడిని, మా నాన్న మోసం చేశా, మామను మోసం చేశా, మన్నయ్యని మోసం చేశా. అసలు నా జీవితమే మోసం, నా పేరుకి నా మోసానికి సెట్ అయిపోయింది. కానీ మోసం ద్వారా సంపాదించిన దీన్ని ఏది కూడా ఉండదు. లేదు, 20 సంవత్సరాలు నాకు ఈ అనుభవం ఉంది. 1 సంవత్సరం కాదు, 20 సంవత్సరాలు ఉన్నది. ఏ దీవెన పని చేయాల, ఉపయోగం లేదు. ఇప్పుడు నేను యథార్థం ఉండే పాపం ఒప్పుకుంటున్నా. మా నాన్న దగ్గర చేసిన పాపం, మా మామయ్య దగ్గర చేసిన పాపం, నేను చేసిన పాపం, మోసం, నా జీవితం మోసం. లూసిఫర్ అన్న పేరు నాకున్నది. లూసిఫర్కి ఏం పేరేంటండి? మోసగాడు, సర్వలోకమును మోసపరిచేడు. లూసిఫర్ పేరు మా అమ్మ నాన్న మాకు పెట్టారు. ఆ పేరు సాత్వం చేశానయ్యా, నాకు తిన్నా. నన్ను ఇప్పుడు దీవించు, నన్ను దీవించు. కన్నీరు ఇచ్చేటంట. నీ పేరు ఏంటంట? పేరు చెప్పాలా? వాదన ఏంటి తెలుసా? వాళ్ళిద్దరి మధ్య వాదన ఏంటి తెలుసా? నీ పేరు చెప్పంటాడు, ఆయన పేరు చెప్పడం. పేరు చెప్తేనే కదా జీవగ్రంథంలో పేరు రాసేది. నీ పేరు చెప్పాలి అంటే, నీ పేరు జీవగ్రంథం రాయడం, నువ్వు పేరు చెప్పాలి ప్రభువుకి. ప్రభువా, ఒకప్పుడు పాపినే, ఇప్పుడు పరిశుద్ధుడను అన్న పేరు నువ్వు చెప్పాలి. అప్పుడు కొత్త పేరు ప్రభు పరలోకం రాస్తాడు. ఈయన పేరు చెప్పట్లా, ఈయన పేరు చెప్పట్లా, దీవించట్లా. ఈ పోరాటం ఎప్పుడు జరిగింది? తెల్లవారిందా జరిగింది. తెల్లవారు జరిగిన తర్వాత అంట, నేను వచ్చింది దీవెన మూట తీసుకొని వచ్చాను, దీవెన సంచి తీసుకొని వచ్చాను నీకివ్వటానికే, మరి నీ పేరు చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పు, నా పేరు యాకోబు. ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావు? ఎందుకు పెట్టుకున్నావు? తప్పైంది ప్రభా, పేరు మాత్రం వాళ్ళు కానీ నా జీవితం అంతా మోసం, క్షమించి ప్రభా ప్రార్థన చేసింది. యాకోబు వల్ల ఏ జీవితం మారాడండి? ఏమయ్యాడు? చదవండి, యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలీయుడు, ప్రార్థన చేసేవాడు, ప్రార్థనలో పోరాడేవాడు, కన్నీటితో పోరాడేవాడు ఇశ్రాయేలు అంటే. ఇది నిజముగా ఇశ్రాయేలు నేనే కపటమును లేదు. యోహాను సువార్త 1:47 చదవండి, అతని గురించి సాక్ష్యం ఇస్తాడు, నతానియేలు గురించి. ఇది నిజముగా ఇశ్రాయేలీయుడు. చూడండి, యోహాను సువార్త 1:47. యేసు నతానియేలు తన ఎదురుకు చూచి,
ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఒకప్పుడు కపటం ఉంది, ఒకప్పుడు మోసం ఉంది యాకోబులో, ఇప్పుడు లేదు. ఇప్పుడు యథార్థవంతుడు. A man of our own heart. His heart is becoming integrity. His heart is becoming integrity like Jesus Christ heart. యేసుక్రీస్తు హృదయము యాకోబు హృదయం ఒకే విధంగా ఉంది. కొత్త నిబంధనలో నతానీయేలు హృదయము యేసుక్రీస్తు హృదయం ఒకే విధంగా ఉన్నది. ఇతని యందు కపటమును లేదు. నిజముగా ఇశ్రాయేలీయుడు. నిజంగా ఇశ్రాయేలు ఉంటారు, ప్రార్థన చేస్తారు, కన్నీరు రావు, నామకార్థం తెగాలంటే, అటు తెగాలి, ఇటు తెగాలంటే. దీని ఉద్దేశం ఏంటంటే, నువ్వు నన్ను దీవిస్తావా, నన్ను చంపేస్తావా? రెండో ఆప్షన్స్. నువ్వు నన్ను దీవిస్తావా, దీవించవా? దీవిస్తానికి వచ్చాడా? నీ పేరు చెప్పు. నా పేరు యాకోబు, లేకపోతే ఒప్పుకున్నాడు. నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇశ్రాయేలు. ఒకప్పుడు కపటం ఉన్నామో, ఇప్పుడు కపటం. కన్నీటి ప్రార్థన చేసి రాత్రల్లా పోరాడా. నీ కన్నీరు ఏరులే పారుతాం. ప్రతి కన్నీటి బొట్టుకి ఒక దీవించుకుని దీవెన మూట ఇచ్చానని చెప్పి ఆ మూట మొత్తం ఆయన పెట్టు. అప్పటి నుంచి దీవించబడింది. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. ఏమండి, ఎంత గొప్ప మాట్లాడండి. ప్రార్థనలో కన్నీరు ఉందా? సంతోషం. 21 రోజులు ప్రార్థన చేస్తున్నారు. వ్యక్తిగతంగా నీ కన్నీరు ప్రభువే చూడాలి. నీ కన్నీరు ప్రభువే చూడాలి, లోకం చూడకూడదు, ఇంకెవరు చూడకూడదు. నీ కన్నీరు ప్రభువే చూస్తే ప్రతి కన్నీటి బుట్టికి యు మస్ట్ క్యాలిక్యులేట్ బ్లెస్సింగ్ టు యు. ప్రతి కన్నీటి బుట్టికి దేవుడు ఏం చేస్తాడంటే మూట గడపాడు. దేవుడు అన్యాయం కాదు. నువ్వు వెళ్ళి పరలోకం కోర్టు ఉంది, పరలోకం కోర్టు ఉంది, కోర్టులో వేసుకుని నువ్వే గెలుస్తావు, ప్రభువే గెలుస్తావు. అన్యాయంగా జరగదు కదా. కనుక నీళ్లను తన గుడ్డలో మూట కట్టిన వాడు ఎవరు? యేసుక్రీస్తే. నీ కన్నీళ్ళు మూట కట్టేటండి. ఎంత గొప్ప మాట అండి. శ్రేష్టమైన పవిత్రమైన ప్రతి వరం ఈ రాత్రి మనం తీసుకున్నాడు. నేను తీసుకున్నాను. మనం ఏమండి 100 దీవులు ఇస్తే ఇంకా 100 దీవులు అడుగుతాం. ఇప్పుడు 100 చాలు అంటాం. ఏమండి, అదేదో 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఒకటి వచ్చి 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇస్తున్నామంటే ఎవరైనా వద్దంటారా? తీసుకుంటారండి. అంతప్పుడు వద్దాను తీసుకుంటాం. మరి దేవుడి దగ్గర దీవులు ఉన్నాయే. బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హార్ట్. యేసుక్రీస్తులో నేను తోకోవాలి, ప్రార్థన అడగాలి, తీసుకోవాలి, పొందాలి. నేను ఇప్పుడు మాత్రమే పడాలి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి. ఎన్ని దీవులని? ఒకవైపు కుడివైపు ఉన్నారంట, కొంతమంది ఎడవైపు ఉన్నారు. కుడివైపున ఉన్న వాళ్ళని ఏమని సంబోధించేది తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, కన్నీటి ప్రార్థనతో దీవెన పొందిన వారులారా, ఆశీర్వాద వరములు పొందిన వారా, దీవెనలు పొందిన శ్రేష్టమైన ఈవులు పొందిన వారా లోనికి రండి. సృష్టి మొదలుకొని సిద్ధపడిన రాజ్యముని మీరు స్వతంత్రించుకుని. ఆ గుంపంతా కూడా అంట, నేను బైబిల్ మధ్యాహ్నం చదువుతుంటే ఆ కుడి వైపు ఉన్నటువంటి ఆ గుంపంతా కూడా కన్నీటి ప్రార్థన చేశారు, ఏడ్చారండి. ఏడ్చి పరలోకపు దీవులని పొందిన వారు. ఎందుకంటే కుడి వైపు ఉన్న వారిని చూసి అన్నాడండి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన లోనికి పండి నిత్య జీవం పొందండి. ఎడవైపు ఉన్న వాళ్ళు కన్నీటి ప్రార్థన లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు, దేవుని భయం లేదు, అసలు దేవుని సేవ కంటేనే గౌరవం లేదు. ఎవరంటే తెలుసా? శపించబడిన, మనం అనకూడదు దైవ సేవకు, శపించబడిన వారా లూసిఫర్కి వారి దూతలు సిద్ధపరచబడిన నరకానికి వెళ్ళిపోయారు. కూడా అక్కడ 30 దంతులుగా కన్నీళ్లు గార్చారు, 30 దీవులు పొందారు. 6 దంతులుగా కన్నీళ్లు గార్చారు, 60 దీవులు పొందారు. 3 దంతులుగా కన్నీళ్లు గార్చారు, 100 దీవులు పొందారు. నువ్వు ఎన్ని కన్నీళ్లు గార్చావు? అక్కడ మూట ఉంది, నీ కన్నీటి మూట. ఆ కన్నీటి మూట బుడ్డిలో నుంచి తీసాడు. సోదరుడా, ఇది మంచి సమయాన్ని పోలివ్వకు. కన్నీటితో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించు, కన్నీటితో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు.
కన్నీటితో యేసుక్రీస్తు కరెక్ట్గా అంగీకరించింది. హృదయం ఆయనకి ఇచ్చేసి అంట, నీకు నాకు మధ్య హృదయం ప్రాపులంగా ఉంది. ఇది ఆ హృదయం అడిగాడు. ఎప్పుడైతే ఈ హృదయాన్ని పవిత్రమైన చేతుల్లో పెట్టాడో దావీదు హృదయాన్ని యథార్థమైన హృదయంగా మార్చాడు. ఇప్పుడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, కుమారుడా నీ హృదయం నాకు అడుగుతున్నాడు. చూడండి, సామెతలు 26 వచ్చినాయి, 23 వచ్చింది. చూడండి, సామెతలు 23 వచ్చింది. నా కుమారుడా నీ హృదయాన్ని నింపడాన్ని, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తారు. అది ఎంత మోసకరమైన హృదయమైనా సరే, ఘోరమైన వ్యాధి హృదయమైనా సరే, ప్రభు పరిశుద్ధపరిచి రక్తంతో కడిగి హృదయం నిండా దీవులుతాడు. అయితే దీవుని ముందు ప్రార్థించాను. దాని చిత్తాన్ని దుఃఖంలో కలిగి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాక ముగింపు ప్రార్థన మన విజయ్ కుమార్ ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి హల్లెలూయా. చక్కని శ్రేష్టమైన మాటలు చేయండి. మరి దేవ సేవకులకు మరి